హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. గాంధీ భవన్ నుండి బీజేపీ ఆఫీస్ ముట్టడికి మహిళా కాంగ్రెస్ నేతలు బయలుదేరగా గాంధీ భవన్ గేట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మహిళా కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కార్యకర్తల్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. రాహుల్ సోనియా గాంధీపై అక్రమ కేసులు పెడుతున్నారని సునీతారావు మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మహిళా కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. పోటాపోటీగా ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేషనల్ హెరాల్డ్ పేపర్ కేసు విషయంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీపై బీజేపీ అక్రమ కేసులు పెడుతుందని చెప్పి రాజకీయ కక్ష వేధింపులకు పాల్పడుతుందని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏఐసీసీ పిలుపు మేరకు ఏదైతే బీజేపీ ఆఫీస్ పార్టీ కార్యాలయం ముట్టడికి బయలుదేరింది. అయితే మనం ఉదయం నుంచి కూడా గాంధీ భవన్లో ఇదే టెన్షన్ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. గాంధీ భవన్ చుట్టూ కూడా పోలీసులు ఏదైతే మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకు. అయితే ఉదయం మహిళా కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ వెళ్లేందుకు ప్రయత్నించినా ఏదైతే వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూసాం కొద్దిసేపటి క్రితం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు నాయకులు కూడా బీజేపీ ఆఫీస్ వరకు ఏదైతే నిరసనగా వెళ్దామని చెప్పి కూడా ఏదైతే ప్రయత్నించారు. కానీ పోలీసులు అయితే గేట్లు మొత్తం క్లోజ్ చేశారు. మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ అయితే వారు కాసేపు గేట్ ముందటనే పీసీసీ అధ్యక్షుడు అలాగే మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు అందరూ కూడా కాసేపు బైఠాయించి నిరసన తెలిపారు. అయితే మేము సత్యమే గెలుస్తుంది, ఈ రోజు కాకపోతే రేపైనా సరే సత్యమే గెలుస్తుంది అని చెప్పి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ కూడా చెప్పడం కూడా చెప్పారు. అయితే కేవలం నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ప్రజలను బీజేపీ తప్పుదో పట్టిస్తుంది, అక్రమ కేసులు పెట్టి ఏదైతే ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందజేస్తుంది. సో ఈ విషయంలో ఇప్పటికీ ఢిల్లీ రోజ్ ఎవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈడీ చేసినటువంటి ఛార్జ్ షీట్ని కూడా కొట్టేసిన పరిస్థితి మనం చూసాం. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం గేట్ వద్ద ఇంకా కూడా ఎన్ఎస్ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బీజేపీ కార్యాలయంకి ఏదైతే నిరసనగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ గేట్లు క్లోజ్ చేశారు. ఇక్కడ పోలీసులు అలాగే ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ కార్యకర్తల మధ్య ఏదైతే మాటలు తోటలు జరుగుతున్నాయి. సో వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఏదైతే మాట్లాడడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్ళినట్టయితే కూడా నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ ఒక దేశ స్వతంత్రంలో పోరాటం చేసినటువంటి పేపర్ అది. సో వారు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ సంస్థకు వారికి ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అప్పుడు గాంధీ కుటుంబం అంతా కూడా ఎంప్లాయీస్ శాలరీ ఇవ్వడానికి పైసలు ఇచ్చారు తప్ప మనీ లాండరింగ్కి ఎక్కడ కూడా పాల్పడలేదు. ఈ విషయం బీజేపీకి తెలియదు. ఎందుకంటే దేశ స్వాతంత్రంలో ఎక్కడా కూడా బీజేపీ లేదు కాబట్టి బీజేపీకి ఎక్కడ కూడా దీనికి సంబంధించిన విషయం తెలియదు. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ అక్రమ కేసులు పెట్టి రాజకీయ వేధింపులకు గురి చేస్తుంది. సో రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు, న్యాయ వ్యవస్థలపై నమ్మకం ఉంది, న్యాయమే గెలుస్తుంది, న్యాయం ఆలస్యంగా గెలిచిన న్యాయమే గెలుస్తుందని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి మనం చూసాం. సో ప్రస్తుతం అయితే గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇంకా ఉదయం 10 గంటల నుంచి కూడా ఇలాగే కొనసాగుతున్నాయి. సో బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్తాం. సో మేము మా మార్గమే గాంధీ మార్గం, అహింస మార్గం, ఖచ్చితంగా శాంతియుతంగా వెళ్ళి ప్రజలకు నిరసన తెలిపేందుకే మేము ఇలా వెళ్తున్నామని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా కూడా మనం చూసినట్టయితే ఇది కొనసాగుతూనే ఉంది. సో పోలీసులు అయితే మహిళా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు, మరికొంతమంది కూడా అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది బీజేపీ కార్యాలయానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడైతే ఇంకా కూడా గాంధీ భవన్ దగ్గర ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ అజీం.